ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ములాయం కుటుంబంలో ఆధిపత్య పోరు రోజుకో సంచలనానికి కారణమవుతోంది. భారీ సమావేశంతో సమాజ్వాదీ పార్టీలో తన బలాన్ని చాటుకున్న ముఖ్యమంత్రి అఖిలేష్ పార్టీకి జాతీయ అధ్యక్షుడయ్యారు. యూపీ అధ్యక్షుడిగా శివపాల్ స్థానంలో నరేష్ ఉత్తమ్ను నియమించారు. పార్టీ నుంచి అమర్ సింగ్ ను శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. అధికార పార్టీ సమాజ్వాదీలో అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కొడుకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మధ్య ఆధిపత్య పోరు సంచలనాలకు కేరఫ్గా మారింది. అభ్యర్థుల ప్రకటనతో ముదిరిన ముసలం పార్టీ పగ్గాలు చేతులు మారే వరకు వెళ్లింది. తనకు మద్దతుగా ఉన్న వాళ్లతో నిన్న భారీ సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి అఖిలేష్ పార్టీపై తనకున్న పట్టును బలాన్ని చాటుకున్నారు. లక్నోలోని జ్ఞానేశ్వర్ మిశ్రా పార్కులో జరిగిన సమావేశానికి 200కు పైగా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ములాయం హెచ్చరికలను కూడా కాదని సీనియర్ మంత్రులు అఖిలేష్ నాయకత్వానికి జైకొట్టారు. రామ్ గోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సమాజ్వాదీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అఖిలేష్ ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. యూపీ అధ్యక్షుడిగా శివపాల్ ను తొలగించి నరేష్ ఉత్తమ్ కు బాధ్యతలు అప్పగించారు. అధినేత ములాయం ను సమాజ్వాదీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మార్గనిర్దేశకుడిగా ప్రతిపాదించారు. జాతీయ అధ్యక్షుడు కావడంతో పార్టీ హక్కులన్నీ అఖిలేష్ చేతుల్లోకి వెళ్లాయి. దీంతో కాస్త ఉద్వేగంగా మాట్లాడిన అఖిలేష్ సమాజ్వాదీ పార్టీకి తన తండ్రి ములాయంకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రపై పోరాడడం తన విధిగా చెప్పుకొచ్చారు. తనను ముఖ్యమంత్రిని చేసింది ములాయమే అన్న అఖిలేష్ మరోసారి అధికారంలోకి వస్తే ఎక్కువగా సంతోషించేది ములాయమే అన్నారు. తనకు నేతాజీపై ఎంతో గౌరవం ఉందన్నారు. इसलिए जब मैं आपसे पूछना चाहता हूं कि ऐसे लोग जो सरकार नहीं बनाना चाहते हैं और ऐसे लोग जो सरकार बनाना चाहते हैं, मैं समझता हूं सरकार जब बनेगी और बहुमत आएगा तो सबसे ज्यादा अगर किसी को प्रसन्नता होगी, खुशी होगी तो वो नेताजी को. అఖిలేష్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందన్న విషయం అందరికీ తెలుసునన్నారు రామ్ గోపాల్ యాదవ్. శివపాల్ నిరంకుశంగా వ్యవహరించారని, పార్టీ సభ్యులు కాని వాళ్లకు టికెట్లు దక్కేలా చేశారని ఆరోపించారు. అఖిలేష్ మరోసారి సీఎం కావడం వారికి ఇష్టం లేక వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పారు. सर्वसम्मति से उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री श्री अखिलेश यादव जी को समाजवादी पार्टी का अध्यक्ष, राष्ट्रीय अध्यक्ष चुनता है. उत्तर प्रदेश पार्टी के अध्यक्ष पद से तत्काल हटा दिया जाए और श्री अमर सिंह को समाजवादी पार्टी से तत्काल निष्कासित कर दिया जाए. సమావేశానికి సమాజ్వాదీ ప్రజాప్రతినిధులతో పాటు క్యాడర్ కూడా భారీగా హాజరైంది. పార్టీ యూపీ చీఫ్ గా అఖిలేష్ నియమించిన నరేష్ ఉత్తమ్ అనుచరులు కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదే సమయంలో శివపాల్ యాదవ్ సపోర్టర్లు ఆందోళనకు దిగడంతో పోలీసులు కలగజేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ ను ఎన్నుకోవడంతో పాటు నాయకత్వ మార్పు విషయాలను నేతలు ఎన్నికల కమిషన్ కు తెలియజేశారు.